వెల్కమ్ టు 5 మంత్ర క్రెడిట్ పాయింట్. నేను మీ నందగోపాల్ రాయల. మనం ప్రతి వారం కూడా ఈ యొక్క గురువారం రోజున వారం జీకేఆర్ఎం అలాగే మన యొక్క కరెంట్ అఫైర్స్ గురించి మనం డిస్కస్ చేస్తున్నటువంటి విషయం మీకు అందరికీ తెలిసినటువంటి అంశం. ఓకే అండి, అయితే ఎవరైతే మన యొక్క 5 మంత్ర కెరీర్ పాయింట్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, దాంతోపాటుగా లైక్ చేయండి, దాంతోపాటుగా షేర్ చేసే ప్రయత్నం కూడా ఖచ్చితంగా చేయండి. అలాగే మనం ఈ వారంలో జరిగినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి మనం డిస్కస్ చేద్దాము. మరి వాటిలో భాగంగానే ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే చూడమ్మా, ఫస్ట్ మనకు ఈ కోవిడ్ సంబంధించినటువంటి ఉద్దేశంలో భాగంగా ఈ కోవిడ్ కారణంగా కేంద్ర ప్రభుత్వం వారు కొన్ని ఉద్దీపన చర్యలు చేశారు. మరి ఉద్దీపన చర్యల్లో భాగంగా ఏవైతే రంగాలు నష్టపోయినాయో ఆ రంగాలను బలోపేతం చేయడం కోసమని, అలాగే మరి కొన్ని సెక్టార్స్ని మరి వీక్గా ఉన్నందుకు మరి వీక్ అయినటువంటి వాటిని కూడా మరి స్ట్రెంగ్తన్ చేయడం కోసమని మరి రెండింటిని కూడా మనము గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ కోవిడ్-19 నేపథ్యంలో మరి నష్టపోయినటువంటి రంగాలకి పునరుత్తేజం కలిగించడం కోసమని 6,29,000 కోట్లతోటి ఈ యొక్క ప్యాకేజీ, ఆర్థిక ప్యాకేజీని మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రకటించినటువంటి విషయం మీకు అందరికీ తెలిసినటువంటి అంశం. సో అందులో భాగంగానే పర్టికులర్గా చూసుకున్నట్లయితే ECLGS అంటున్నటువంటి దీనికి కేటాయించిన మొత్తం ఏంటంటే 1,50,000 కోట్ల రూపాయలని కేటాయించినటువంటి విషయంగా మనం చెప్పుకోవచ్చు. మరి 1,50,000 కోట్ల రూపాయలని మరి కేటాయించారు. ఇక్కడ చూడమ్మా, ECLGS అంటే ఏంటంటే చూడండి, ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. చూడండి, ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్గా గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క స్కీమ్ అనేది MSMEలని అభివృద్ధి చేయడం కోసం ఏర్పాటు చేస్తుంది. MSME అంటే ఆల్రెడీ మీకు తెలుసు. MSME అంటే ఇక్కడ చూడండి, ఇది మైక్రో, ఇది స్మాల్, ఇది మీడియం, ఇది ఎంటర్ప్రైజెస్గా చెప్పుకోవచ్చు. అనగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలని బలోపేతం చేయడం కోసమని ఈ యొక్క ECLGS అనే దాన్ని ప్రకటించారు. వాస్తవికంగా ఇది నాలుగవసారి ఈ యొక్క ఆర్థిక ఉద్దీపన ప్యాకేజ్ అనేది చేపట్టినటువంటి విషయంగా చెప్పుకోవచ్చు. పోయినసారి నుంచి మనం మాట్లాడుకున్నట్లయితే మనకు ఆర్థిక ప్యాకేజ్ అని ప్రకటిస్తున్నారు, ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ అని. మనకు లాస్ట్ టైం 2020లో కూడా కోవిడ్-19 నేపథ్యంలో మరి చాలా అంశాలను వాళ్ళు తీసుకొచ్చిన విషయంగా కూడా మనం చెప్పుకోవచ్చు. సో అందులో భాగంగానే ఈ యొక్క ఆర్థిక ప్యాకేజీలో భాగంగా MSMEలను బలోపేతం చేయడానికి జరుగుతుంది. ఆల్రెడీ MSMEల కోసం గతంలో 3 లక్షల కోట్ల రూపాయలు కూడా కేటాయించారు. మరి దీంతో 1,50,000 కోట్లతోటి ఓవరాల్గా MSMEల అభివృద్ధి కోసమే 4.5 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నటువంటి విషయంగా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే అండి, ఇదే కాకుండా ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే చూడండి, మరి నెక్స్ట్ మనం గమనించాల్సిన అంశము చూడండి, నెక్స్ట్ వచ్చేసి మనకు గ్యారంటీడ్ క్రెడిట్ అనమాట. గ్యారంటీడ్ క్రెడిట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే ఎవరైతే లోన్ తీసుకుంటారో ఆ లోన్ తీసుకున్నటువంటి అమౌంట్కి ఖచ్చితంగా మరి ఇక్కడ మరి కేంద్ర ప్రభుత్వం వారే ఖచ్చితంగా పూచికత్తు అనేది వ్యవహరిస్తున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. మరి బ్యాంకులు మనకు రుణాలు, మైక్రో ఫైనాన్స్ వాళ్ళు రుణాలు మరి ఇస్తున్నప్పుడు, మరి నాన్ బ్యాంకింగ్ NBFC వాళ్ళు కూడా ఇస్తున్నప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మరి ఖచ్చితంగా గ్యారంటీడ్ క్రెడిట్ అనే దాన్ని మరి ఏర్పాటు చేశారన్న విషయంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఒక 90% రికవరీ కూడా మరి వీరే చేస్తారన్న విషయంగా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే అండి, అలాగే వీరు ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు డెప్ట్ వేవర్ ఆఫ్ కరోనా ఎఫెక్టెడ్ సెక్టార్స్. ఒక డెప్ట్ వేవర్ కరోనా ఎఫెక్టెడ్ సెక్టార్స్గా మనం చెప్పుకోవచ్చు. మరి డెప్ట్ వేవర్ కరోనా ఎఫెక్టెడ్ సెక్టార్స్కి మరి రాయితీ అనేది ఇస్తున్నటువంటి విషయంగా చెప్పుకోవచ్చు. మరి వేవర్ అంటే ఓవరాల్గా పూర్తిగా తొలగిస్తున్నటువంటి విషయంగా చెప్పుకోవచ్చు. రుణాల మాఫీ అని కూడా అనొచ్చు, రుణ మాఫీ అని కూడా మనం చెప్పుకోవచ్చు. మరి రుణమాఫీ వేవింగ్ చేస్తున్నటువంటి విషయంగా
మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే అండి. అలాగే రైతులు చేస్తేనేమో రుణమాఫీ అంటారు. ఇక్కడ వేవింగ్ అంటేనే ఏంటంటే ఒక మంచి పదంగా మనం జరుగుతుంది. వాస్తవంగా వాళ్ళు చేసిన రుణాలకి వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు మాఫీ చేస్తున్న విషయంగా మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ఈ యొక్క పవర్ సెక్టార్లో కూడా మరి రిఫార్మ్స్ బేస్డ్ ఇన్ పవర్ సెక్టార్గా చెప్పుకోవచ్చు. అంటే విద్యుత్ సంబంధించినటువంటి పవర్ సెక్టార్లో ఈ యొక్క విద్యుత్ సరఫరాలో వచ్చేసి సంస్కరణల కోసం కూడా మరి 93,000 కోట్లను కేటాయించినటువంటి విషయంగా కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా క్లియర్ కట్ కనిపిస్తుంది. ఒక ఆరోహణ అవరోహణ క్రమం కనిపిస్తుంది అండి. ఒకటి అసెండింగ్ ఆర్డర్ కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే డిసెండింగ్ ఆర్డర్ కనిపిస్తుంది. అంటే మీకు ఒక క్లియర్గా ఈ 6,28,993 కోట్ల రూపాయలు ఏ రంగానికి ఎక్కువ కేటాయించారు, ఏ రంగానికి తక్కువ కేటాయించారని చాలా క్లియర్గా అర్థమైపోతుంది. చూడండి, చాలా తక్కువ అమౌంట్ అంటే మనకు నార్త్ ఈస్ట్లో అగ్రికల్చర్ మార్కెటింగ్ ఆ కార్పొరేషన్ని మరి దాన్ని పునరుద్ధరించడం కోసం తక్కువ అమౌంట్ కేటాయించారు. 77 కోట్ల రూపాయలు మాత్రం కేటాయించారు. అయితే ఇక్కడ చూడండి అమ్మా, దాదాపు మరి ఇక్కడ 5 లక్షల మంది ఫారిన్ మనకు టూరిజం అనేది ఈ కోవిడ్ కారణంగా చాలా 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 నష్టపోయిన విషయంగా చెప్పుకోవచ్చు. మరి ఆ టూరిజాన్ని బలోపేతం చేయడం కోసమని ఒక 5 లక్షల మంది టూరిస్టులని మరి ఫ్రీ వీసా కల్పించడం అనేది, తద్వారా మరి ఒక 100 కోట్ల రూపాయలు కూడా కేటాయించడం జరుగుతుంది. మరి ఇక్కడ టూరిజాన్ని డెవలప్మెంట్ చేయడం దానికోసమని కూడా ఎప్పుడైతే ఈ యొక్క అంతర్జాతీయ విమానాలు పూర్తి స్థాయిలో నడుస్తాయో అప్పుడు మరి వీరందరూ కూడా ఫ్రీ వీసా అనేది కల్పిస్తున్న విషయంగా కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే డెప్ట్ గ్యారంటీ టు మరి మైక్రో ఫైనాన్స్ అని కూడా ఇవ్వడం జరిగింది 7,500 కోట్ల రూపాయలని. అలాగే సబ్సిడీ ఆన్ ఫర్టిలైజర్స్ మనకు అగ్రికల్చర్ని బలోపేతం చేయడం కోసమని ఈ యొక్క ఎరువులపై యూరియా మరి అటువంటి ఎరువులపై వచ్చేసి రాయితీ అనేది కల్పిస్తున్నటువంటి విషయంగా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే అండి. తర్వాత ప్రజా ఆరోగ్యం, ముందే సెకండ్ వేవ్లో చాలా ఇబ్బంది పడుతున్నాము, మరి నెక్స్ట్ థర్డ్ వేవ్ అంటున్నారు. ఈ థర్డ్ వేవ్ కోసమైనా సరే ఏది ఏమైనప్పటికీ మరి ముందుగా ఎదుర్కోవాలనే ఉద్దేశంతో భాగంగా ఐసీయూ బెడ్స్ కానీ, అలాగే నెక్స్ట్ మనం గమనించినట్టయితే ఐసీయూ అనే బెడ్స్ అనే కాకుండా ఆక్సిజన్ సంబంధించిన అంశాలు కానీ ఒక అండి దీనికి సంబంధించి 15,000 కోట్ల రూపాయలు కేటాయించిన విషయంగా కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే భారత్ నెట్ అని కనిపిస్తుంది. మరి గ్రామీణ ప్రాంతాల్లో కూడా నెట్ సౌకర్యం పూర్తిగా కల్పించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిందే భారత్ నెట్ అనమాట. దీనికి దాదాపు 19,041 కోట్లను కేటాయించిన విషయంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే ప్రాజెక్ట్ ఎక్స్పోర్ట్స్ అంటే ప్రాజెక్టుల యొక్క ఎగుమతుల కోసమని ప్రోత్సాహకానికి 33,000 కోట్లను కేటాయించారు. అలాగే మనం తెలుసు PMGKY అనే పథకం కింద, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన అనే పథకం కింద మరి జూలై నెల నుంచి అంటే 2021 జూలై నుంచి నవంబర్ వరకు అంటే జూలై 1 నుంచి అంటే ఈ రోజు నుంచి అనమాట నవంబర్ 30 వరకు ఒక 5 నెలల పాటు ఉచిత ఆహార ధాన్యాలు అనేది ఇవ్వాలని గవర్నమెంట్ భావించిన విషయంగా చెప్పుకోవచ్చు. మరి ఈ పథకానికి కూడా మరి 88,000 కోట్ల రూపాయలని మరి కేటాయించినటువంటి విషయంగా కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ యొక్క ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఇచ్చినటువంటి ఈ యొక్క ఉద్దీపన ప్యాకేజ్ అనేది కోవిడ్-19 నేపథ్యంలో నష్టపోయినటువంటి రంగాలను బలోపేతం చేయడం కోసమని, అదే సమయంలో మరి ఈ యొక్క వలస కూలీలు మరి అలాగే దారిద్ర్యకు దిగునటువంటి వారిని మరి వారికి ఒక ఆహార భద్రత కల్పించడం కోసమని ఏర్పాటు చేసిన విషయంగా చెప్పుకోవచ్చు. అలాగే మరి ఈ యొక్క కోవిడ్-19 నేపథ్యంలో మరి ఇచ్చినటువంటి ఈ యొక్క ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీలో భాగంగానే పబ్లిక్ హెల్త్ ప్రజారోగ్యాన్ని కూడా స్ట్రెంథెన్ చేస్తున్నటువంటి విషయంగా కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందండి. సో ఇది పర్టికులర్గా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఈ స్లైడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎవరైతే గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నారో, ఎవరైతే గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నారో వారికి చాలా ఇంపార్టెంట్. అలాగే జనరల్ స్టడీస్ బేస్డ్గా ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి కూడా ఈ యొక్క స్లైడ్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకని మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకునే ప్రయత్నం కూడా చేయండి. మరి ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. నేను పక్కకు కూడా జరుగుతాను ఒకసారి. ఈ యొక్క ఒక స్లైడు ఖచ్చితంగా ఇంపార్టెంట్ అమ్మా. ఈ ఒక స్లైడ్ చాలా ఇంపార్టెంటు ఇందులో. ఓకే, దీని తర్వాత మరి నెక్స్ట్ చూడండమ్మా. నెక్స్ట్ స్లైడ్స్ కూడా మరి స్పోర్ట్స్ రంగంలో, వాటర్ రంగంలో చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. అయితే నెక్స్ట్ స్లైడ్ కూడా వెళ్ళిపోయేటువంటి ప్రయత్నం చేద్దాము. చూడండి, నెక్స్ట్ స్లైడ్ వచ్చేసి మనకు చూసుకున్నట్లయితే సైబర్ సెక్యూరిటీ అనే దాని గురించి మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ సైబర్ సెక్యూరిటీ అనగా పర్టికులర్గా మనం చూసుకున్నట్లయితే ఈ సైబర్ సెక్యూరిటీ అనేది మనకు ఈ మధ్యకాలంలో సైబర్ నేరాలు ఎక్కువ అయిపోయినాయి. చాలామంది బ్యాంకులలో డబ్బులు పోతున్నాయి,
ఒకండి చాలామంది మొబైల్ ఫోన్స్ యొక్క డేటా అనేది మరి పోతుంది, ప్రైవసీ అనేది కూడా పోతుందన్న విషయంగా చెప్పుకోవచ్చు. మరి ఈ జాబితా సైబర్ సెక్యూరిటీ 2020 జాబితాని ఐటీయూ వాళ్ళు, ఐటీయూ అంటే మీకు తెలుసు ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ అండి, ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్, దీన్నే ఐటీయూగా పిలుస్తున్నాం. ఇది జెనీవా బేస్డ్గా ఉన్నటువంటి సంస్థగా మనం గుర్తుపెట్టుకోవాలి, జెనీవా బేస్డ్గా ఉన్నటువంటి సంస్థగా చెప్పుకోవచ్చు. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంటుందమ్మా, జెనీవాలో ఉంటుందన్న విషయంగా మనం గుర్తుపెట్టుకోవాలి. జెనీవా అంటే స్విట్జర్లాండ్లో ఉంటుందన్న విషయంగా కూడా మనం చెప్పుకోవచ్చు. స్విట్జర్లాండ్ యొక్క స్విట్జర్లాండ్లో ఉన్నటువంటి నగరం పేరు జెనీవాగా చెప్పుకోవచ్చు. దీని ప్రజెంట్ వచ్చేసి మరి ఇది ఏర్పాటైన ఇయర్ 1865 కాగా దీని ప్రజెంట్ వచ్చేసి ఔలిన్ జావో అన్నటువంటి వ్యక్తి, చైనాకు సంబంధించినటువంటి వ్యక్తే మరి ఇక్కడ హెడ్గా ఉన్నటువంటి విషయంగా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. చైనాకు సంబంధించినటువంటి వ్యక్తి ఇక్కడ హెడ్గా ఉన్నారు. మరి వీరు ఒక రిపోర్ట్ అనేది తీసుకొస్తే ఆ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే ఇండియా 2020 నాటికి ఇండియా అనేది ఏంటిదంటే, ఇండియా అనేది మరి సైబర్ సెక్యూరిటీలో 10వ స్థానాన్ని పొందినటువంటి విషయంగా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. 10వ స్థానాన్ని పొందినటువంటి విషయంగా అభ్యర్థులు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. గత సంవత్సరం కనుక చూసుకున్నట్టయితే 2019లో మన యొక్క ఇండియా ర్యాంక్ ఎంత ఉందంటే 47వ స్థానంలో ఉన్న విషయంగా చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు ఒక 30 స్థానాలు ఎగబాకినటువంటి విషయంగా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే 37 స్థానాలు ఎగబాకినటువంటి విషయంగా కూడా అభ్యర్థులు ప్రధానంగా గుర్తుపెట్టుకోవచ్చు అండి. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ కన్ఫ్యూజ్ కాకుండా ఇక్కడ చూడండి 2వ స్థానంలో 2 దేశాలు ఉన్నవి, అలాగే 4వ స్థానంలో 3 దేశాలు ఉన్నవి, ఇక్కడ స్పెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే 5వ స్థానంలో కూడా మనకు 3 దేశాలు ఉన్నవి అనే విషయం చెప్పుకోవచ్చు. ఇక్కడ 2వ స్థానంలో బ్రిటన్, సౌదీ అరేబియా, 4వ స్థానంలో కొరియా, సింగపూర్, స్పెయిన్, 5వ స్థానంలో రష్యా, యుఏఈ, మలేషియా అండ్ 6వ స్థానంలో లిథువేనియా, జపాన్, కెనడా, ఫ్రాన్స్ అండ్ ఇండియాగా మనం చెప్పుకోవచ్చు. ఒక్కోసారి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో మరి ఆసియా ఖండంలో సైబర్ సెక్యూరిటీ పరంగా ఇండియా యొక్క స్థానం ఎంత 2020 అన్నప్పుడు చూడమ్మా, ఇందులో ఉన్నటువంటి దేశాల్లో సౌదీ అరేబియా అనేది సైబర్ సెక్యూరిటీలో మరి ఓవరాల్గా ఏషియా కాంటినెంట్లోనే ఫస్ట్ ప్లేస్లో ఉందనేసి చెప్పుకోవచ్చు. కొరియా అనేది మరి ఈ యొక్క 2వ ప్లేస్లో, అలాగే ఇది కూడా 2వ ప్లేస్లో అని చెప్పుకోవచ్చు. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే యుఏఈ అనేది 3వ స్థానంలో, మలేషియా అనేది 3వ స్థానంలో, అలాగే జపాన్ అనేది 4వ స్థానంలో, ఇండియా అనేది 5వ స్థానంలో ఉందనే విషయంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే ఇండియా అనేది ఏంటంటే ఏషియా కాంటినెంట్లో సైబర్ సెక్యూరిటీలో 5వ స్థానంలో, అలాగే మనకు ఆ ఏషియా కాంటినెంట్లోనే సౌదీ అరేబియా అనేది సైబర్ సెక్యూరిటీలో నెంబర్ 1 స్థానంలో ఉందనే విషయంగా కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే అండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ స్లైడ్ అమ్మా, మరి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని చూడవలసిన అవసరం ఉంటుందండి. దీని తర్వాత మనకు జూలై 1వ తారీఖు నుంచి మనం మాట్లాడుకున్నట్లయితే జూలై 1వ తారీఖు ప్రాముఖ్యత ఏమిటి అని అంటే, ఈ రోజున మరి బీసీ రాయ్ గారి యొక్క జయంతిగా మనం చెప్పుకోవచ్చు. బీసీ రాయ్ గారు ఎవరంటే, మరి ఈ బీసీ రాయ్ గారి గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మరి వీరినే బిధాన్ చంద్ర రాయ్గా పిలుస్తారు. వెస్ట్ బెంగాల్కు సంబంధించినటువంటి 2వ ముఖ్యమంత్రిగా మనం పేర్కొనవచ్చు. అంతేకాకుండా మరి వీరు స్వతహాగా డాక్టర్ అనే విషయంగా గుర్తుపెట్టుకోవాలి. డాక్టర్గా వీరు ఎంతో మంచి సేవలు అనేది అందించడం జరిగింది. అందులో భాగంగానే వీరు ఆ జాదవ్పూర్ టీబీ హాస్పిటల్ ఏర్పాటులో కానీ, ఆర్చికార్ మెడికల్ కాలేజ్ ఏర్పాటులో కానీ, కమలా నెహ్రూ హాస్పిటల్ ఏర్పాటులో కానీ, విక్టోరియా ఇన్స్టిట్యూట్ ఏర్పాటులో కానీ, చిత్తరంజన్ క్యాన్సర్ హాస్పిటల్ మొదలైన వాటిని కూడా రాయ్ కృషిఫలితంగానే ఏర్పాటు చేసిన విషయంగా చెప్పుకోవచ్చు. మరి వారు చిత్తరంజన్ సేవా సదన్ యొక్క వ్యవస్థాపకుడిగా, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు కూడా పనిచేసినటువంటి అనుభవం వారికి ఉన్నది. మరి నిజంగా మరి డాక్టర్స్ ఈరోజు కోవిడ్-19 సమయంలో వారు చాలా అద్భుతంగా మరి విధులు నిర్వర్తిస్తున్నారు. మరి ప్రపంచంలో ఒక 3 ఉద్యోగాలు పవిత్రమైనదిగా భావిస్తున్నాము. అందులో ఒకరి టీచర్ ఒకటి, ఇంకోటి డాక్టర్ ఒకటి, అలాగే ప్రీచర్ ఒకటి అనేది కూడా మనం భావిస్తాం. కాబట్టి మరి అందులో డాక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ కీ రోల్గా మనం చెప్పుకోవచ్చు. మరి నేషనల్ డాక్టర్స్ అనమాట జూలై 1వ తారీఖున మరి హ్యాపీ డాక్టర్స్ అని కూడా మనం చెప్పుకోవాలి. ఒకటి మనకు ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ కూడా మరి హాయ్ అని కూడా మరి ఖచ్చితంగా వాళ్ళకు కూడా విషయం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే అండి, తర్వాత నెక్స్ట్ అమ్మ ఇంకొక స్లైడ్ గురించి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఈ స్లైడ్లో కనుక చూసుకున్నట్టయితే మరి గొప్ప వ్యక్తి పీసీ మహలనోబిస్ గారి గురించి మనం పేర్కొంటున్నాము. పీసీ మహలనోబిస్ గారి గురించి మనం మాట్లాడుకున్నట్లయితే పీసీ మహలనోబిస్ గారు నేషనల్ స్టాటిస్టిక్స్ డేగా వారి యొక్క జయంతిని మనం జరుపుకుంటున్నామండి. మరి ఎందుకంటే వారు జాతీయ గణాంక పితామహుడిగా మనం పేర్కొనవచ్చు. వారి యొక్క సూచన మేరగానే మనకు 2వ పంచవర్ష ప్రణాళిక వచ్చింది. దాన్నే మహలనోబిస్ నమూనాగా మనం పేర్కొంటాం. మరి 2వ పంచవర్ష ప్రణాళికలోనే భాగంగానే భారీ పరిశ్రమలకు బాగా ప్రాధాన్యత ఇచ్చిన విషయంగా కూడా మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. చూడండి, వారు ఆ 1933లో ఆ ఇండియన్ జర్నల్ ఆఫ్ స్టాటిస్టిక్స్ కోసమని గణాంకాలని ప్రచురించినటువంటి, అంటే గణాంక పత్రికని వారు ప్రచురించినటువంటి విషయంగా చెప్పుకోవచ్చు. గణాంకాల జర్నల్ని వాళ్ళు ప్రచురించినటువంటి విషయంగా కూడా
మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే 1945లో అతను రాయల్ సొసైటీ ఆఫ్ లండన్ యొక్క ఫెల్లోగా కూడా ఎన్నికైనటువంటి విషయంగా కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే నెక్స్ట్ 1946లో ఐక్యరాజ్యసమితి గణాంక కమిషన్ సభ్యుడిగా కూడా నియమితున్నటువంటి తొలి భారతీయుడిగా మనం గుర్తుపెట్టుకోవాలి. 1949లో ఆయన కేంద్ర మంత్రివర్గానికి గణాంకాల గౌరవ సలహాదారు కూడా పనిచేశారు. అంటే స్వాతంత్రం రాకముందుకే తాత్కాలిక ప్రభుత్వానికి వారు సేవలు అందించినటువంటి విషయాన్ని కూడా మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకునే అంశంగా చెప్పుకోవచ్చు. అలాగే 1949లో జాతీయ ఆదాయ కమిటీకి వారు చైర్మన్గా వ్యవహరించారు. అలాగే జాతీయ ప్రణాళిక ప్రక్రియలో గణాంకాలు ఒక అంతర్భాగమని 1950లో జరిగినటువంటి ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అధ్యక్ష ప్రసంగంలో వారు పేర్కొన్న విషయంగా చెప్పుకోవచ్చు. మనము ఈ యొక్క జాతీయ ప్రణాళికలో గణాంక శాస్త్రం అనేది గణాంకాలు అనేది భాగం కాదు అనుకుంటే కుదరదు. గణాంకాలతోటే ఈ యొక్క ప్రణాళిక అనేది ఉంటుందన్న విషయంగా కూడా వారు స్పష్టంగా స్టాటిస్టిక్స్ యొక్క ప్రాముఖ్యతని ఆ యొక్క 1950 ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అధ్యక్ష ప్రసంగంలో పాల్గొన్న విషయాన్ని ఇక్కడ మనం ప్రస్తావించడం జరిగింది. అలాగే జాతీయ నమూనా సర్వే నేషనల్ శాంపుల్ సర్వే అనేది 1950లో స్థాపించబడింది. అది వీరి కృషి ఫలితమైన విషయంగా మనం చెప్పుకోవచ్చు. 1950లో ప్రణాళిక సంఘం స్థాపించినప్పటి నుండి గణాంక సలహాదారుడిగా స్టాటిస్టిక్ అడ్వైజర్గా వీరు పనిచేసిన విషయంగా చెప్పుకోవచ్చు. 1955 నుంచి 1967 వరకు ప్రణాళిక సంఘంలో వీరు సభ్యుడిగా కూడా కొనసాగిన విషయంగా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇందాక మనం చెప్పాము మహలనోబిస్ మోడల్ గురించి. రెండవ పంచవర్ష ప్రణాళిక రూపకల్పనలో పిసి మహలనోబిస్ గారు కీలక పాత్ర పోషించారు కాబట్టి దాన్ని మహలనోబిస్ మోడల్గా, మహలనోబిస్ నమూనాగా, పరిశ్రమల నమూనాగా మనం పేర్కొంటాము. రెండవ పంచవర్ష ప్రణాళికల్ని ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓకే అండి. అలాగే వీరి గురించి ఇంకా మనం డిస్కస్ చేయాల్సిన అంశం ఏంటంటే చూడండి, వీరికి 1944లో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి వెల్డన్ అటువంటి పథకం కూడా వచ్చినటువంటి విషయంగా చెప్పుకోవచ్చు. అలాగే రాయల్ సొసైటీ ఆఫ్ లండన్ యొక్క ఫెల్లోగా కూడా ఎంపిక కావడం జరిగింది. 1957లో అంతర్జాతీయ గణాంక సంస్థ యొక్క గౌరవ అయ్యారనే విషయం చెప్పుకోవచ్చు. అలాగే 1968లో పద్మవిభూషణ్ పురస్కారం కూడా వీరు పొందారు. పద్మవిభూషణ్ భారతదేశంలో రెండవ అత్యుత్తమైనటువంటి పురస్కారం ఏం పేరు అంటే దాని పేరు పద్మవిభూషణ్ అని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే చూడమ్మా, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ స్థాపనలో ఆయన ముఖ్య పాత్ర పోషించారు. ISI ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ స్థాపనలో వారు ముఖ్య పాత్ర పోషించారు. స్థూల జాతీయోత్పత్తి ఇతర సంబంధిత అంశాలను అంచనా వేయడానికి ఏజెన్సీ బాధ్యత ఇది ప్రధానంగా వ్యవహరిస్తున్న విషయం చెప్పుకోవచ్చు. అలాగే జాతీయ ఆదాయ కమిటీ చైర్మన్గా మహలనోబిస్ జాతీయ ఆదాయ లెక్కలకు పునాది వేసినటువంటి విషయంగా కూడా మనం చెప్పుకోవచ్చు. సో అటువంటి మహలనోబిస్ గారి యొక్క జయంతి సందర్భంగానే జూన్ 29ని జాతీయ గణాంక దినోత్సవంగా జరుపుకుంటున్నాం. నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాము. చూడడం ఇక్కడ తుకారాం గారు కనిపిస్తున్నారు. ఈ తుకారాం గారు కనుక మనం మాట్లాడుకున్నట్లయితే తుకారాం గారి యొక్క స్పెషాలిటీ ఏంటంటే వారు 26/11 ముంబై దాడులలో కసబును పట్టుకున్నటువంటి క్రమంలో వారు మరణించినటువంటి విషయంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకండి, వారు మరణించిన తర్వాత గమనించాల్సిన విషయం ఏంటంటే వారిని గౌరవించుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి క్షణం మనకు లభించింది. ఎలా అంటే చూడండి, మహారాష్ట్రలో 2 సాలెపురుగుల్ని కనుగొంటే ఆ 2 సాలెపురుగులలో మనం చూసుకున్నట్టయితే ఒక సాలెపురుగుకి ఎవరి పేరు పెట్టారు అని అంటే మనం చూడండి తుకారాం గారి యొక్క పేరు పెట్టినటువంటి విషయంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. తుకారాం గారి యొక్క పేరు అనేది పెట్టినటువంటి విషయంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకండి, 2 సాలెపురుగులు కనిపిస్తే ఒకటి తుకారాం గారి యొక్క పేరు పెట్టాం. ఇంకోటి మనం చూసుకుంటే పింటల్లా చౌలికి అని పేరు పెట్టే విషయంగా చెప్పుకోవచ్చు. వీరు కసబుని పట్టుకున్నటువంటి క్రమంలో చనిపోయినటువంటి విషయంగా మనం గుర్తుపెట్టుకోవాలి. వారిని గౌరవించుకునేటువంటి ప్రయత్నం చేశాము. తుకారాం ఎవరమ్మా అంటే తుకారాం వచ్చేసి 2008లో 26/11 దాడులలో మరణించినటువంటి ఒక రక్షక దళ యోధుడిగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. వారి యొక్క జ్ఞాపకార్థము ఇటీవల మహారాష్ట్రలో కనుగొన్న ఒక 2 సాలెపురుగులలో ఒక సాలెపురుగుకి ఒక స్పైడర్కి వారి పేరు పెట్టినటువంటి విషయంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మీకు స్పైడర్ మ్యాన్ అంటే గుర్తు రావాల్సింది హాలీవుడ్ స్పైడర్ మ్యాన్ కాదు, గుర్తు రావాల్సింది మన తుకారాం గారు గుర్తు రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓకేనండి. తర్వాత నెక్స్ట్ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకు చైనా వాళ్ళు ఏం చేశారంటే 120 సంవత్సరాల క్రితము అంటే అన్ని సంవత్సరాల క్రితం నాటి ఒక వ్యక్తి యొక్క శిలాజం మాకు దొరికిందని చెప్పారు. వారి పేరు డ్రాగన్ మ్యాన్ అని వారు చెప్పడం జరిగింది. వారు డ్రాగన్ మ్యాన్ అని చెప్పారు. డ్రాగన్ మ్యాన్ అని చెప్తే దీనికి ఇజ్రాయెల్ వాళ్ళు ఏం చేశారంటే 130 సంవత్సరాల క్రితం అంటే దీనికంటే కూడా ఇంకొక 10 సంవత్సరాలు ఇంకా పూర్వం అనమాట.
130 సంవత్సరాల పూర్వం నాటి ఒక వ్యక్తి శిలాజం మాకు దొరికింది, మాకు ఇజ్రాయెల్లో దొరికింది. మరి వారి యొక్క పేరు ఏం పేరు అంటే మరి ఇక్కడ చూడండి అమ్మా, నెషారు రామ్లా ఓమో అని పేరు పెట్టారు. నెషారు రామ్లా ఓమో అని పేరు పెట్టారు. ఇక్కడ మనము ఎప్పుడు మనం చూసుకున్నట్టయితే నియాండర్తల్స్ అని ఉంటారు. నియాండర్తల్స్ అని ఉంటారు. నియాండర్తల్స్ ఒకండి మనం హోమోసెపియన్స్, ఈ యాన్షియంట్ మ్యాన్స్ అంటే ఇప్పుడు ఆదిమ మానవుల గురించి మనం మాట్లాడుకుంటాం కాబట్టి ఈ యొక్క ఆదిమ మానవులలో మనం చూసుకున్నట్టే ఈ నెషార్ రామ్లా ఓమో అటువంటి వ్యక్తి గురించి టెల్ అవీవ్ అటువంటి యూనివర్సిటీ వారు మరి గుర్తించడం జరిగింది. మరి టెల్ అవీవ్ అండ్ ఎబ్రే అటువంటి యూనివర్సిటీ వాళ్ళు గుర్తించడం జరిగిన విషయంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ పరిశోధకుల ప్రకారం ఏంటంటే డ్రాగన్ మ్యాన్ కంటే కూడా మరి ఓల్డ్ ఉన్నటువంటి వ్యక్తి పేరు ఏమంటే నెషారు రామ్లా ఓమో. చూడండి, నెషారు రామ్లా ఓమో అని గుర్తుపెట్టుకోవాలి. ఎన్ఆర్హెచ్ అని గుర్తుపెట్టుకోవచ్చు. నెషారు రామ్లా ఓమో అని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీని తర్వాత అమ్మ నెక్స్ట్ చూడండి, ఇంద్రజాల్. ఈ ఇంద్రజాల్ అంటే ఏంటంటే ఇంద్రజాల్ వచ్చేసి మనకు ఆల్రెడీ జమ్మూ అండ్ కాశ్మీర్ అటువంటి ప్రాంతాలలో డ్రోన్లతోటి దాడులు చేస్తున్నారు ఉగ్రవాదులను మనం పేర్కొంటున్నాం. కానీ అటువంటి డ్రోన్లను అరికట్టిన టెక్నాలజీని హైదరాబాద్లో కనిపెట్టారు. మన హైదరాబాద్కి సంబంధించిన ఒక స్టార్టప్ కంపెనీ వాళ్ళు కనిపెట్టారు. ఆ స్టార్టప్ కంపెనీ దాని పేరు చూసుకుంటే గ్రీన్ రోబోటిక్స్ అటువంటిగా చెప్పుకోవచ్చు. అందుకని ఇక్కడ గ్రీన్ కలర్లో పెట్టాను. కానీ గ్రీన్ రోబోటిక్స్ అటువంటి కంపెనీ వారు దీన్ని డెవలప్ చేసినటువంటి విషయంగా చెప్పుకోవచ్చు. హైదరాబాద్కు సంబంధించినటువంటి ఒక గ్రీన్ రోబోటిక్స్ వాళ్ళు యాంటీ డ్రోన్ సిస్టమ్ని వీరు మరి తయారు చేశారు. మరి తద్వారా గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక అంశం ఏంటంటే భారతదేశంలో మొట్టమొదటి అటానమస్ డిఫెన్స్ డ్రోన్ సిస్టమ్గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది భారతదేశంలోనే స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించినటువంటి మొట్టమొదటిసారి స్వయం ప్రతిపత్తి గల అటానమస్ అంటే స్వయం ప్రతిపత్తి గల డ్రోన్ డిఫెన్స్ డ్రోన్ సిస్టమ్గా దీన్ని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే ఇంద్రజల్ 1000 దీని యొక్క పరిధి ఎలా ఉంటుందంటే 1000 నుంచి 2000 చదరపు కిలోమీటర్ల వరకు దీని యొక్క పరిధి ఉంటుంది. అంత ప్లేస్లో ఇది దాని యొక్క విధులను నిర్వర్తిస్తుంది. తద్వారా మనకు ఆల్రెడీ గతంలో ఉన్నటువంటి యుఏవి అటువంటి యాంటీ యుఏవి వ్యవస్థల్ని ఇది ఈజీగా రీప్లేస్ చేస్తున్నటువంటి విషయంగా కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, ఇంద్రజాల్ అంటే ఏందమ్మా? ఇంద్రజాల్ అంటే ఒక యాంటీ డ్రోన్ సిస్టమ్. దీన్ని ఎవరు డెవలప్మెంట్ చేశారు? హైదరాబాద్ చెందినటువంటి స్టార్టప్ కంపెనీ గ్రీన్ రోబోటిక్స్ వాళ్ళు తయారు చేశారు. దీని యొక్క పరిధి ఎంత? 1000 నుంచి 2000 కిలోమీటర్లుగా మనం చెప్పుకోవచ్చు. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ డ్రోన్లని ఇది అరికడుతుందన్న విషయంగా కూడా మనం చెప్పుకోవచ్చు. డ్రోన్స్ అంటే ఇటీవల మనము మెడిసిన్స్ కూడా డ్రోన్స్ ద్వారా ఇస్తున్నాము. అమెజాన్ వాళ్ళు కూడా డ్రోన్స్ ద్వారా వారి యొక్క వస్తువును సరఫరా చేద్దాం అనుకుంటున్నారు. కానీ ఈ యొక్క వేరే ఆయుధాలని వేరే బాంబులను అరికట్టడం కోసం యాంటీ డ్రోన్ సిస్టమ్ మనం డెవలప్మెంట్ చేసుకున్నాం. దాని పేరే మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ఇంద్రజాల్గా మనం చెప్పుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ ఉన్నమ్మా అగ్ని పి అని కనిపిస్తుంది. ఈ యొక్క అగ్ని పి కనుక చూసుకున్నట్లయితే అగ్ని పి అనేది ఏంటంటే ప్రధానంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క అగ్ని పి అనేది పర్టికులర్గా చూడండి. ఈ యొక్క అగ్ని పి అనేది ఏంటంటే ఇది కూడా 1000 నుంచి 2000 కిలోమీటర్ల సామర్థ్యం కలిగినటువంటి ఒక క్షిపణిగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క క్షిపణిని విజయవంతంగా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి ద్వీపం అంటే ఈ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుండి మరి ఒడిషా తీరంలో ఉంటుంది. అక్కడి నుంచి మనం విజయవంతంగా ప్రయోగించిన విషయంగా కూడా మనం చెప్పుకోవచ్చు. మరి ఇది ఒక మధ్య శ్రేణి సామర్థ్యం కలిగినటువంటి ఒక క్షిపణిగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఈ ప్రధానంగా చూసుకుంటే ఇది బాలిస్టిక్ క్షిపణిగా మనం చెప్పుకోవచ్చు. ఇది ఒక బాలిస్టిక్ క్షిపణిగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. బాలిస్టిక్ క్షిపణి మనకు ఆల్రెడీ యొక్క అగ్ని క్షిపణులలో మనకు చాలా క్షిపణులు ఉంటాయి. అగ్ని 1 అని, అగ్ని 1 అని, అగ్ని 1 అని, అగ్ని 2 అని, అగ్ని 3 అని, అగ్ని 4 అని, అగ్ని 5 అని ఉంటుంది. దాంతోపాటుగా అగ్ని పి అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అగ్ని పి అనేది వేరియంట్ ఆఫ్ అగ్ని మిసైల్గా మనం చెప్పుకోవచ్చు. ఇది ఒక అగ్ని మిసైల్ యొక్క వేరియంట్గా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీని తర్వాత చూడమ్మా నెక్స్ట్ మనం వరల్డ్ కప్ గురించి మాట్లాడుకోవాలి. ఇటీవల మనకు వార్తల్లోకి వచ్చినటువంటి అంశము ఐసీసీ వరల్డ్ కప్ అనేది ప్లేస్ చేంజ్ అవుతున్నటువంటి విషయంగా రావడం జరిగింది. ఐసీసీ వరల్డ్ కప్ అనేది మనం చూసుకున్నట్లయితే ఈ ఐసీసీ వరల్డ్ కప్ అనేది మనకు వాస్తవంగా చూసుకున్నట్లయితే 2021లో ఇండియాలో జరపాలని నిర్ణయించారు. ఎప్పుడు మన అకార్డింగ్ టు షెడ్యూల్ ప్రకారం నిర్వర్తిద్దాం అనుకుంటే కోవిడ్ వచ్చింది. ఈ కోవిడ్ కారణంగా ఏం చేస్తున్నారంటే COVID-19 కారణంగా మరి దాన్ని యుఏఈ అనే దేశంలో నిర్వహిద్దామని మరి రావడం జరిగింది. యుఏఈ అనే దేశంలో 17th అక్టోబర్ నుంచి 14th నవంబర్ వరకు మరి ఖచ్చితంగా దాన్ని నిర్వర్తించాలని మరి భావించడం జరుగుతుంది.
సో యుఏఈ అనే దేశం గతంలో కూడా మనకు ఐపీఎల్ కూడా అక్కడే నిర్వహించడం, ఐపీఎల్ 2020 కూడా అక్కడే నిర్వహించడం, యుఏఈ అనే దేశంలో విజయవంతంగా అక్కడ మంచిగా నిర్వహించడం జరిగింది. సో అలాగే మరి ఇక్కడ T20 వరల్డ్ కప్ కూడా అక్కడ నిర్వహిద్దామని కూడా భావించడం జరిగింది. T20 వరల్డ్ కప్ అనేది మనకు మెన్స్ T20 వరల్డ్ కప్ ఏమో, ఇది మెన్స్ T20 వరల్డ్ కప్, మెన్స్ T20 వరల్డ్ కప్గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ మెన్స్ T20 వరల్డ్ కప్ కాగా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ మెన్స్ T20 వరల్డ్ కప్ అనేది వాస్తవికంగా ఎప్పుడు ప్రారంభమైందంటే 2007లో ప్రారంభమైంది, 2007లో ప్రారంభమైంది. 2007లో సౌత్ ఆఫ్రికాలో ప్రారంభమైంది. సౌత్ ఆఫ్రికాలో ప్రారంభమైతే మనకు ఫస్ట్ టైం గెలిచినటువంటి కంట్రీ మన ఇండియానే అనే విషయం చెప్పుకోవచ్చు. ఇండియా గెలవడం జరిగింది. ఇప్పటివరకు వెస్టిండీస్ వారు ఈ యొక్క వరల్డ్ కప్ని 2 సార్లు గెలుపొందారు. 2012లో 2016లో గెలుపొందినటువంటి విషయంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఈ యొక్క టోర్నమెంట్లో మహేలా జయవర్ధనే గారు అత్యధికమైన పరుగులు చేశారు, శ్రీలంక క్రికెటర్. అలాగే షాహిద్ అఫ్రిది పాకిస్తాన్ క్రికెటర్ వచ్చేసి అత్యధికంగా వికెట్లు కూడా తీసుకునే విషయంగా మనం చెప్పుకోవచ్చు. మరి 2022లో ఆస్ట్రేలియాలో కూడా జరగబోతుంది T20 వరల్డ్ కప్ అనే విషయంగా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయడమ్మా. ఐసీసీ మెన్స్ వరల్డ్ కప్ T20 వరల్డ్ కప్ అనేది 2021లో ఏ దేశం నుంచి ఏ దేశంకి షిఫ్ట్ అయింది, భారత్ నుంచి యుఏకి షిఫ్ట్ అయిన విషయంగా మనం చెప్పుకోవచ్చు. మరి 2021 ఐసీసీ T20 వరల్డ్ కప్ ఎన్నోదమ్మా అంటే 7వదిగా మనం చెప్పుకోవచ్చు. ఏడవది చెప్పుకోవచ్చు. ఇది ఎప్పుడు ప్రారంభం కాబోతుంది అని అంటే 17 అక్టోబర్ నుంచి 14 నవంబర్ వరకు కూడా 2021లో జరగబోతున్న విషయంగా కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే మరి ఐసీసీ T20 వరల్డ్ కప్ పురుషుల T20 వరల్డ్ కప్ అనేది ఏ సంవత్సరంలో ప్రారంభమైంది అంటే 2007లో ప్రారంభమైంది. ఎక్కడ ప్రారంభమైంది? దక్షిణాఫ్రికాలో ప్రారంభమైంది. ఇప్పటి వరకు భారత్ ఎన్నిసార్లు గెలిచింది? ఒక్కసారి గెలిచింది. ఏ సంవత్సరం గెలిచిందమ్మా? 2007లో గెలిచింది. తర్వాత వచ్చేసి ఇప్పటివరకు అత్యధికంగా T20 వరల్డ్ కప్ను గెలుచుకున్నటువంటి కంట్రీ పేరు ఏం పేరమ్మా అంటే దాని పేరు వెస్టిండీస్గా మనం గుర్తుపెట్టుకోవాలి. వెస్టిండీస్ ఎన్నిసార్లు గెలిచిందండి? 2 సార్లు గెలిచింది. 2 సార్లు ఎప్పుడు గెలిచిందండి? 2012లో 2016లో గెలిచింది. ఇప్పటివరకు ఐసీసీ T20 వరల్డ్ కప్లో అత్యధికంగా పరుగులు చేసినటువంటి ఆ యొక్క బ్యాట్స్మెన్ పేరు ఏం పేరు? మహేలా జయవర్ధనే. మహేలా జయవర్ధనే ఏ దేశ క్రీడాకారుడు? ఆయన శ్రీలంక దేశ క్రీడాకారుడు. ఇప్పటివరకు ఎన్ని పరుగులు చేసిండు ఆయన దాదాపుగా మరి 1016 పరుగులు చేసినటువంటి విషయంగా చెప్పుకోవచ్చు. మరి ఇప్పటివరకు అత్యధికంగా వికెట్లు తీసినటువంటి వ్యక్తి పేరు ఏం పేరు? పాకిస్తాన్ సంబంధించినటువంటి క్రికెటర్ షాహిద్ అఫ్రిది. ఎన్ని వికెట్లు తీశాడు? ఎన్ని వికెట్లు అని అంటే చూడండి, దాదాపు 39 వికెట్లు అనేది తీసిన విషయంగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత మరి నెక్స్ట్ 8th T20 వరల్డ్ కప్ ఎక్కడ జరగబోతుంది పురుషులది అనంటే 2022లో ఆస్ట్రేలియాలో జరగబోతున్నటువంటి విషయంగా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే అండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది స్పోర్ట్స్ పాయింట్ ఆఫ్లో చాలా ఇంపార్టెంట్గా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే అండి, తర్వాత నెక్స్ట్ మనము ఇంకొక స్లైడ్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాము. చూడండి, ఇక్కడ మన స్పోర్ట్స్ పర్సన్ అమ్మాయి రావడం జరిగింది. అమ్మాయి పేరు రాహి సర్నబత్గా మనం చెప్పుకోవచ్చు. రాహి సర్నబత్గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ రాహి సర్నబత్ అనేటువంటి అమ్మాయి, ఈ అమ్మాయి కనుక చూసుకున్నట్టయితే ఈ రాహి సర్నబత్ అనేటువంటి అమ్మాయి షూటర్గా మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే ఆ ఫోటో చూడంగానే మీకు అర్థమైపోతుంటుంది ఆమె యొక్క షూటర్ అనే విషయం కూడా మీకు చాలా క్లియర్ కట్గా అర్థమైపోయింది. అయితే ఈ షూటర్ అంటే ఆమె ఏంటంటే ఈమె మరి రీసెంట్గా పోలాండ్లోని ఒసిచెక్లో జరుగుతున్నటువంటి అంతర్జాతీయ షూటింగ్ ఆ యొక్క ప్రపంచ కప్లో వచ్చేసి మరి వీరు గోల్డ్ గెలిచినటువంటి విషయంగా మనం చెప్పుకోవచ్చు. మరి గోల్డ్ అనేది గెలవడం జరిగింది. మరి ఇప్పటి వరకు ఆమె మొత్తం మెడల్స్ 9 మెడల్స్ సంపాదిస్తే ఆ 9లో 6 గోల్డే ఉన్నాయన్న విషయంగా మనం చెప్పుకోవచ్చు. 9లో ఎన్ని ఉన్నాయండి? 6 గోల్డే ఉన్నాయి. ఈ 9లో 2 వచ్చేసిందంటే 2 వచ్చేసి బ్రాంజ్ ఉన్నాయి, 1 వచ్చేసి మనకు సిల్వర్ ఉన్నది. 6 గోల్డే ఉన్నాయన్న విషయంగా కూడా మనం చెప్పుకోవచ్చు. మరి 6 గోల్డ్ అనేది కూడా మరి గెలుపొందడం జరిగింది. మరి గతంలో కూడా ఆమె ప్రీవియస్గా కూడా మాట్లాడుకుంటే మనకు ఈ యొక్క 2019లో మరి 2019 అండ్ 14, 10 అండ్ ISSF ఇవన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే వీటన్నిటిలో కూడా గోల్డ్ సాధించినటువంటి విషయంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఓకే అండి, తర్వాత ఇప్పటి వరకు ఆమె బంగారు పథకాలని 6 గెలిచిన విషయంగా కూడా మనం చెప్పడం జరిగింది. అలాగే ఈ టోర్నమెంట్లోనే వచ్చేసిందంటే ఈ టోర్నమెంట్లోనే వచ్చేసి తొలి బంగారు పథకాన్ని మరి పొందిన విషయంగా చెప్పుకోవచ్చు. ఎవరు అనంటే తొలి బంగారు పథకం పొందినటువంటి విషయంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ యొక్క ఎవరు? రాహి సర్నబత్. అంటే ఈ టోర్నమెంట్లో ఫస్ట్ ఇండియాకి గోల్డ్ మెడల్ అందించినటువంటి ప్లేయర్ పేరు ఏం పేరు అనంటే ఆమె పేరు రాహి సర్నబత్గా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే అండి, ఈమె తర్వాత నెక్స్ట్ ఇంకొక అంశాన్ని కూడా మనం డిస్కస్ చేసిన ప్రయత్నం చేద్దాం. ఈమె పేరే దీపికా కుమారిగా మనం చెప్పుకోవచ్చు. దీపికా కుమారి గారు మరి రీసెంట్గా ప్యారిస్లో జరుగుతున్నటువంటి ఈ యొక్క ఆర్చరీ కప్లో ఆమె వచ్చేసి మరి వరుసగా 3 గోల్డ్ మెడల్స్ సాధించినటువంటి విషయంగా చెప్పుకోవచ్చు. 3 గోల్డ్ మెడల్స్ ఒకటే రోజు సాధించిన విషయంగా చెప్పుకోవచ్చు. ఈమె జార్ఖండ్ క్రీడాకారిణి.
రహీ సర్నబత్ అంటామా మహారాష్ట్ర క్రీడాకారిణి. ఇక్కడ చూడమ్మా, ఇక్కడ ఈ యొక్క దీపికా కుమారి జార్ఖండ్ క్రీడాకారిణిగా మనం చెప్పుకోవచ్చు. జార్ఖండ్ ఆర్చరీ ప్లేయర్గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆర్చరీ ప్లేయర్ కాగా మరి వీరు వచ్చేసిందంటే వీరు మరి ప్రపంచ ఆర్చరీ మహిళల ర్యాంకింగ్స్లో నెంబర్ 1 స్థానాన్ని పొందారండి. నెంబర్ 1 స్థానం. అండి ప్రపంచ ర్యాంకింగ్లో నెంబర్ 1 ఉన్నది ఎవరండి? ఫస్ట్ ర్యాంకింగ్ పొందినటువంటి వ్యక్తి ఎవరంటే దీపికా కుమారి అనే విషయంగా మనం చెప్పుకోవచ్చు. మరి దీపికా కుమారి అంటే ఆమె టోక్యో ఒలింపిక్స్లో టోక్యో ఒలింపిక్స్ తరపున భారతదేశం తరపున పాల్గొన్న ఏకైక మహిళ కూడా చెప్పుకోవచ్చు. టోక్యో ఒలింపిక్స్లో పాల్గొనబోతున్నటువంటి తొలి భారత మహిళా క్రీడాకారిణి ఆర్చరీలో ఎవరు అంటే దీపికా కుమార్ అనే విషయంగా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇంకా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఈమె మరి గతంలో కూడా ఫస్ట్ ర్యాంకింగ్ వచ్చింది మహిళల ఆర్చరీ వాళ్ళలో 2012లో ఫస్ట్ ప్లేస్ అనేది రావడం జరిగింది. మళ్ళీ 9 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఫస్ట్ ర్యాంక్ అనేది సాధించినటువంటి విషయంగా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. దీపికా కుమారి ఎవరు? దీపికా కుమారి అంటామా ఆర్చరీ ప్లేయర్గా మనం చెప్పుకోవచ్చు. ఆర్చరీ ప్లేయర్ అయినటువంటి దీపికా కుమారి గారు మరి జార్ఖండ్ రాష్ట్రానికి చెందినవారు. మరి వీరు వచ్చేసి మరి రీసెంట్గా ఒకే రోజున మరి 3 విభాగాల్లో, సింగిల్స్ విభాగంలో కానీ, మహిళల రికర్వ్ విభాగంలో కానీ, అలాగే మిక్స్డ్ డబుల్స్ విభాగంలో కానీ మరి 3 విభాగాల్లో గోల్డ్ మెడల్ సాధించి 3 మెడల్స్ కూడా సాధించినటువంటి విషయంగా కూడా మనం చెప్పుకోవచ్చు. మరి అటువంటి మన దీపికా కుమారి గారు 2021లో టోక్యో ఒలింపిక్స్లో పాల్గొనబోతున్నటువంటి ఏకైక భారత మహిళల ఆర్చరీ క్రీడాకారిణిగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత చూడండి, ఇప్పుడు మన ఇక్కడ అభిమన్యు మిశ్రా అనే వ్యక్తి కనిపించడం జరుగుతుంది. అభిమన్యు మిశ్రా అనే వ్యక్తి జస్ట్ 12 సంవత్సరాల 4 నెలల 25 రోజుల వ్యవధులలో మరి చెస్ ఆటలో మరి గ్రాండ్ మాస్టర్ హోదా అనేటువంటి పొందినటువంటి విషయంగా కూడా మనం చెప్పుకోవచ్చు. అండి చెస్ అంటేనే మనకు ఆల్రెడీ మరి చెస్ అనేటువంటి ఈ యొక్క ఆట అనేది పుట్టిన దేశం కూడా మన ఇండియాగా చెప్పుకోవచ్చు. అండి ఈ చెస్ ఆటలో మనకు గుర్తొచ్చినటువంటి ప్రముఖమైనటువంటి ఇండియా ప్లేయరు ఆనంద్గా చెప్పుకోవచ్చు. ఇటీవల చెక్ అంటున్నటువంటి నితిన్ సినిమా కూడా చెస్ ఆధారంగానే వచ్చినటువంటి సినిమాగా మనం చెప్పుకోవచ్చు. మన తెలంగాణకు సంబంధించినటువంటి చెస్ ప్లేయర్ అన్నప్పుడు మనకు మేకల అభినవ్ అటువంటి వ్యక్తి కూడా మనకు గుర్తు రావడం జరుగుతుంది. మేకల అభినవ్ గారు తెలంగాణకు సంబంధించినటువంటి ప్రముఖమైనటువంటి చెస్ ప్లేయర్గా మనం చెప్పుకోవచ్చు. వారు ఇప్పుడు లేరు అన్న విషయంగా కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఏపీకి సంబంధించిన విషయంలో కూడా మనం హంపి గారిని అలాగే హరికృష్ణ గారిని ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే అంతర్జాతీయంగా చూసుకుంటే నార్వేకి సంబంధించినటువంటి వ్యక్తి మాగ్నస్ కార్ల్సన్ అనే వ్యక్తి, వీళ్ళందరూ కూడా కనిపిస్తుంటారు చెస్ ప్లేయర్స్గా. అలాగే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి వచ్చిందంటే మరి గ్రాండ్ మాస్టర్ అనేటువంటి హోదా అనేది ఏంటంటే మరి చెస్లో మరి అతి పిన్న వయసులో పొందినటువంటి వ్యక్తి చెప్పుకోవచ్చు. అది అత్యున్నటువంటి హోదాగా మనం చెప్పుకోవాలి. మరి చెస్లో అతి పిన్న వయసులోనే 12 సంవత్సరాల 4 నెలల 25 రోజుల వ్యవధిలో మరి పొందినటువంటి వ్యక్తి ఎవరంటే ఆయన పేరు అభిమన్యు మిశ్రా అనమాట. ఈ అభిమన్యు మిశ్రా అటువంటి వ్యక్తి 2002లో సెర్గి కర్నాకిన్ అటువంటి రష్యా ప్లేయర్ మీద ఉన్నటువంటి రికార్డ్ని అధిగమించాడు. ఈ సెర్గి కర్నాకిన్ అటువంటి వ్యక్తి 12 సంవత్సరాల 7 నెలల వ్యవధి ఉంటే అతనికంటే ముందుగానే మనోడు మరి దాదాపు ఒక 2 నెలల ముందు మనోడు సాధించినటువంటి విషయంగా మనం చెప్పుకోవచ్చు. రష్యాకు చెందినటువంటి సెర్గి కర్నాకిన్ రికార్డ్ని మనోడు బ్రేక్ చేశాడు అభిమన్యు మిశ్రా. అయితే ఇతను అమెరికాలో ఉంటున్నటువంటి భారత సంతతి బాలుడుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అండి నెక్స్ట్ మనం గమనించాల్సిన విషయం అంటే ఇక్కడ నీనా గుప్తా గారు కనిపిస్తున్నారు. మరి నీనా గుప్తా గారు సచ్ కోంతు అనేటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి పుస్తకం రాయడం జరిగింది. మరి నీనా గుప్తా గారు బాలీవుడ్ యాక్టరీస్గా చెప్పుకోవచ్చు. మరి వీరి యొక్క పుస్తకం అనేది పర్టికులర్గా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క పుస్తకం అనేది మరి ఈ మహిళలకు సంబంధించినటువంటి మహిళల సాధికారతలో మహిళలు ఏ విధంగా స్ఫూర్తిదాయకంగా మీదికి రావాల్సిన అవసరం ఉంటుంది, మరి ఏ విధంగా వారి యొక్క జీవితం కొనసాగుతుంది అనేటువంటి విషయంలో భాగంగా తన యొక్క ఆటోబయోగ్రఫీ రాస్తూ తను ఏ విధంగా మీదికి వచ్చినటువంటి విషయంగా మరి ఎన్ని కష్టాలు పడింది, ఆ విధంగా లైఫ్ని ఏ విధంగా లీడ్ చేసింది నిజం చెప్పాలంటే అని ఒక అద్భుతమైన పుస్తకం రాసింది సచ్ కోంతు అనే పుస్తకాన్ని. మరి మహిళల సాధికారతలో ఈ పుస్తకం చాలా ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ పుస్తకాన్ని మనం పుస్తకాల కేటగిరీలో ఖచ్చితంగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. దీని తర్వాత నెక్స్ట్ మనం మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ ఇంకొక పుస్తకం కనిపిస్తుంది, యోగాకు సంబంధించిన పుస్తకం అండి. సూర్య నమస్కారాలకు సంబంధించిన పుస్తకము, మరి సన్ సాలిస్టేషన్స్గా మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క పుస్తకాన్ని దేవయాని గారు అలాగే శివరంజని గారు వారిద్దరు కూడా రాశారు. వీరిద్దరు కూడా మధ్యప్రదేశ్లో ఇండోర్కు చెందినటువంటి కవలలుగా మనం గుర్తుపెట్టుకోవాలి. మధ్యప్రదేశ్లో ఇండోర్కు చెందినటువంటి ఈ కవలలు ఇద్దరు కూడా
ఈ కవలలు ఇద్దరు కూడా రాసినటువంటి పుస్తకం పేరు సన్ సాలిస్టేషన్గా మనం చెప్పుకోవచ్చు. వీరు దేవయాని శివరంజని అనేటువంటి వీళ్ళిద్దరు కూడా రాశారు. దేవయాని శివరంజని భరద్వాజు వీళ్ళిద్దరు కూడా రాసినటువంటి విషయంగా కూడా అభ్యర్థులు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. దీని తర్వాత మరి నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయేటువంటి అంశం ఏంటంటే ఓకే ఇవి ఇప్పుడు ఈ వారంలో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ అనమాట. ఈ కరెంట్ అఫైర్స్ మరి ఈ కరెంట్ అఫైర్స్ని మరి మీరు ఖచ్చితంగా మరి ఫాలో అవుతూ మరి నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనకు జూలై 1వ తారీఖునే అంతర్జాతీయ జోగ్ దినోత్సవాన్ని, జూలై 1వ తారీఖునే ప్రపంచ సంబంధించినటువంటి ఈ యొక్క వ్యవసాయ దినోత్సవం కానీ అంటే అంతర్జాతీయ వ్యవసాయ దినోత్సవం కానీ, అలాగే మనకు జూలై 1వ తారీఖున బీసీరాయ్ బర్త్డే సందర్భంగా మనం ఏం జరుపుకుంటున్నామంటే బీసీరాయ్ బర్త్డే సందర్భంగా వచ్చేసి ఈ యొక్క డాక్టర్ల దినోత్సవం, నేషనల్ డాక్టర్స్ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అలాగే ఇంకా మనం మాట్లాడుకోవాల్సిన విషయం అంటే ఇదే జూలై 1వ తారీఖున జిఎస్టీ కూడా ఏర్పాటైనటువంటి దినోత్సవంగా చెప్పుకోవచ్చు. మరి జిఎస్టీ అనేది ఎప్పుడు ఏర్పాటైందంటే జూలై 1వ తారీఖున ఏర్పాటైంది. జూలై 1వ తారీఖున మరి 2017లో ఇది ఏర్పాటైనటువంటి విషయంగా మనం చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి 122వ రాజ్యాంగ సవరణ బిల్లు కాగా మరి 101వ రాజ్యాంగ సవరణ చట్టం దీని గురించి పేర్కొంటున్న విషయంగా మనం చెప్పుకోవచ్చు. సవరణ చట్టం పేర్కొంటున్నటువంటి విషయంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అలాగే నెక్స్ట్ 279(1) అనేటువంటి యొక్క ఆర్టికల్ అనేది జిఎస్టీ కౌన్సిల్ ఏర్పాటుకు సంబంధించి చెప్తుంది. జిఎస్టీ కౌన్సిల్ ఏర్పాటుని తెలుపుతున్న విషయంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్గా మనం చెప్పుకోవచ్చు. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్గా మనం పేర్కొనాలి. సర్వీస్ ట్యాక్స్ కాగా ఈ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ని మనం ఏమంటాం అంటే పరోక్ష పన్ను అని కూడా మనం పేర్కొంటున్న విషయంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది పరోక్ష పన్ను రకానికి చెందింది, ప్రత్యక్ష పన్ను కాదు అనమాట. మరి ఇక్కడ ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇంకొక అంశాలు కూడా మనం చూసుకున్నట్లయితే మరి జిఎస్టీ అనే దాన్ని ఫ్రాన్స్ వాళ్ళు ప్రపంచానికి ఫస్ట్ టైం పరిచయం చేశారు. మన ఇండియా వాళ్ళు మరి ఫ్రాన్స్ దేశం నుంచి మనం తీసుకున్నటువంటి విషయంగా చెప్పుకోవచ్చు జిఎస్టీని. ఇదే ఫ్రాన్స్ వాళ్ళు గతంలో వ్యాట్ అనే దాన్ని కూడా పరిచయం చేసినటువంటి విషయంగా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మరి జిఎస్టీ అనేది ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ కాగా దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఏమన్నారంటే ఇది గుడ్ అండ్ సింపుల్ ట్యాక్స్గా కూడా వారు పేర్కొన్నారు. గుడ్ అండ్ సింపుల్ ట్యాక్స్ కూడా వారు పేర్కొన్న విషయంగా మనం చెప్పుకోవచ్చు. ఓకే అండి. అంతేకాకుండా మనం ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సిన విషయం అంటే ఈ యొక్క జిఎస్టీకి సంబంధించి మరి రీసెంట్గా వచ్చిన డేటా ప్రకారము 66 కోట్ల జిఎస్టీ రిటర్న్స్ కూడా దాఖలైన విషయంగా కూడా మరి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మరి ఈరోజు మనకు జూలై 1వ తారీఖు ఇచ్చిన పేపర్లో చాలా స్పష్టంగా పేర్కొన్న విషయంగా కూడా చెప్పుకోవచ్చు. దీంట్లో మనకు కొన్ని స్లాబ్స్ కూడా ఉంటాయి. 0 అని 5 అని ఒకండి, అలాగే 12 అని ఒకండి, అలాగే 18 అని, అలాగే 28 అని ఇలా మనకు ఈ ట్యాక్సెస్ అనేది ఉంటున్న విషయంగా కూడా మనం చెప్పుకోవచ్చు. సో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే 0, 5%, 12%, 18%, 28% ఇలా ఉంటుందంటున్న విషయంగా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ జిఎస్టీ అనేది ఏంటంటే ఒక ప్రకంగా రాష్ట్రాల ఆదాయానికి గండి కొడుతుందని కొంతమంది మరి భావించడం జరుగుతుంది. ఆ రాష్ట్రాల ఆదాయాన్ని మేము భర్తీ చేస్తామని కేంద్ర ప్రభుత్వం వాళ్ళు కూడా మరి ఓకే చేసినటువంటి విషయంగా చెప్పుకోవచ్చు. మరి ఏదైనప్పటికీ జిఎస్టీ పరిధిలోకి పెట్రోల్ అనేటువంటి అంశాలను కూడా తీసుకురాకపోవడం అనేది కొద్ది బాధాకరమైన విషయం. ఎందుకంటే పెట్రోల్ రేట్ అనేది జిఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే తగ్గిపోతుందన్న విషయం కూడా మనం చెప్పుకోవచ్చు. కానీ రాష్ట్రాలకు ఉన్నటువంటి ఆదాయ వనరులు అది కూడా ప్రధానంగా భావిస్తున్న విషయంగా చెప్పుకోవచ్చు. అందుకని రాష్ట్రాలు ఉన్న పెట్రోల్ని కూడా మీరు జిఎస్టీలో కలిపేస్తే మరి ఓవరాల్గా మనకు కష్టమవుతుందని వాళ్ళు భావించడం జరిగింది. అంతేకాకుండా జిఎస్టీ అనేది 3 రకాలు ఉంది ఇండియాలో. మనకు సిజిఎస్టీ అని, అలాగే ఎస్జిఎస్టీ అని, అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే ఐజిఎస్టీ అని కూడా ఉండడం జరిగింది. సెంట్రల్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్, అలాగే స్టేట్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ అండ్ ఇంకా చూసుకుంటే ఇంటర్ స్టేట్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ అనేది కూడా ఉందన్న విషయంగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఉంటుందండి. సో మనము మరి తరువాతి వారంలో మనం ఖచ్చితంగా మిగిలిన అంశాల గురించి తెలుసుకుందాం. పర్టికులర్గా జూలై 1వ తారీఖున మనకు చూసుకున్నట్లయితే ఏపీలో వచ్చేసి వైఎస్ఆర్ బీమా అటువంటి పథకం కానీ, అలాగే తెలంగాణలో మరి జూలై 1వ తారీఖున ప్రారంభించబడుతున్నటువంటి మరి కేటీఆర్ గారు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గారితో ప్రారంభించబడుతున్నటువంటి ఒక హరితహారం అటువంటి పథకం గురించి కానీ, అలాగే రిమైనింగ్ అంశాలు ఏమన్నా కూడా మనం నెక్స్ట్ వీక్లో కూడా తెలుసుకుంటుండే ఖచ్చితంగా ప్రయత్నం చేద్దాం. మరి ఎప్పుడు కూడా మీ విజయాన్ని కోరుతూ నేను మీ నందగోపాల్ సార్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.